ఈ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖను అలర్ట్ గా ఉందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చికిత్సకు అవసరమైన సామాగ్రి అంతా రెడీగా పెట్టుకుంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఫ్లూ లాంటి జాగ్రత్తలే ప్రకటించామంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడ మొత్తం ల్యాబ్స్ కానీ టెస్టింగ్ ప్రక్రియను కానీ వేగవంతం చేయడానికి ఇతర రాష్ట్రాల్లో వస్తున్న కేసులను నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది. ప్రస్తుతం మన దగ్గర సత్యకుమార్ గారు ఉన్నారు. సార్, ఈ వైరస్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రిపేర్ అయ్యింది, ప్రజలకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతారు? ఈ రాష్ట్రంలో హెచ్ఎంపీవీకి సంబంధించి 4 రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నాం, అప్రమత్తంగా ఉంటున్నాం. అయితే మొన్నటి దాకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐసీఎంఆర్ కూడా ఎటువంటి అడ్వైజరీ ఇవ్వని నేపథ్యంలో మేము కూడా రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న చిన్న ఒక జనరల్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాల్సింది, శానిటైజ్ చేసుకోవడము, లేదా మాస్క్ ధరించడము, లేదా చేతులు కలవకపోవడం, ఇట్లాంటి జనరల్ సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకునే దిశగా వారు కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ కర్ణాటకలో 2 కేసులు వచ్చిన నేపథ్యంలో ఐసీఎంఆర్ నిర్ధారించిన నేపథ్యంలో మేము ఇవాళ కూడా సమీక్ష చేశాం. ఒక నిష్ణాతులైన డాక్టర్లని ఒక టీమ్గా ఏర్పాటు చేశాం. వాళ్ళు వీటిని గమనించాల్సిందిగా, తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ ఫ్లూ లాంటిదే అయినప్పటికీ కూడా వస్తున్న రూమర్లు మిగతా వాటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి కావాల్సిన యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, లేదా పీసీఆర్ టెస్టులు చేయడానికి దాంట్లో మల్టీప్లెక్స్, యూనిప్లెక్స్ టెస్టులు చేయడానికి జర్మనీ నుంచి తెప్పించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన అవసరమైన అన్ని రకాల డ్రగ్స్ కూడా పెట్టాల్సిన విధంగా, అదేవిధంగా ఐసోలేషన్ బెడ్స్ కూడా ప్రతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సింది కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దాని మీద నిరంతరం గమనిస్తున్నాం, పరిస్థితి గమనిస్తున్నాం, అప్రమత్తంగా ఉంటున్నాం. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ చిన్నపిల్లలు, వృద్ధులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇటువంటి విభాగాలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నాం సార్? విభాగాల్ని అందుకని పల్మనాలజిస్టులు కానీ, పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాల్సుకుంటున్నాం, అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. అయితే దీంట్లో మార్టాలిటీ రేట్స్ ఏం లేవు. ఒక ఇబ్బంది వస్తుంది, 5 రోజులు 6 రోజుల దాకా ఉండొచ్చు, తర్వాత తగ్గిపోతుందనే ఇప్పటిదాకా చెప్తూ ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లల్ని అదే అడ్వైజరీ, వాళ్ళు కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విధంగా చెప్పడం జరిగింది. వాటికి కావాల్సిన నెబులైజర్స్, చిన్నపిల్లలకు కావాల్సిన నెబులైజర్, రివావరిన్ నెబులైజర్స్, ఇటువంటి ఇన్హేలర్స్ కూడా తగిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం. వాటికి కావాల్సిన సంఖ్యలో వెంటనే ప్రకృతి చేయాల్సింది కూడా సంబంధిత శాఖని ఆదేశించడం జరిగింది. హాస్పిటల్స్ లో బెడ్స్ లేదా ఐసోలేషన్ వార్డ్స్ ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంటుంది? ఇవాళ వీడిఆర్ఎల్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎందుకంటే కోవిడ్ సమయంలో వాడాం, వీడిఆర్ఎల్ ల్యాబ్ల తర్వాత వాడలేదు. ఆ 19 ల్యాబ్లు ఉన్నాయి, ఐసీఎంఆర్ ల్యాబ్లు కూడా ఆపరేషన్ చేస్తున్నాం ఇవాళ నుంచి. తర్వాత ఈ ప్రతి ఆసుపత్రిలో కూడా ఐసోలేషన్ బెడ్స్ కింద ఒక 20 ఐసోలేషన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలని రేపటికే ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశం జరిగింది. అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కేవలం ఇది ఒక ఫ్లూ లాంటిది, ఫ్లూ లక్షణాలతోనే ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా వృద్ధులు, పిల్లల విషయంలోనే ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ కూడా చెప్తోంది. కనుక ఆ సెగ్మెంట్లో ఎవరైతే పిల్లలు, వృద్ధులు వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో లేదు. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని వైద్యశాఖ మంత్రి చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త వైరస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం. ఇందుకు ఐసోలేషన్ బెడ్స్ కావచ్చు, అవసరమైన ఎక్విప్మెంట్ అందరినీ కూడా సంసిద్ధం చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వం చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ.